హాయ్ అండి. ఇప్పుడు మనం చూస్తున్నది పాల్వంచ బస్ స్టాండ్. పాల్వంచ బస్ స్టాండ్ నుంచి బయలుదేరి నేను తిరుపతికి ప్రయాణం అయ్యాను. పాల్వంచ నుంచి విజయవాడ వచ్చాను. విజయవాడలో ఒక ట్రైన్ ఎక్కి తెల్లారేసరికి తిరుపతిలో ఉన్నాను. విష్ణు నివాసం దగ్గర ఫ్రెష్ అప్ అయ్యాను, స్నానం చేశాను. అందరూ మంచి హడావుడిగా ఉంది. చూడండి ఒకసారి. గోవిందరాజు టెంపుల్కి వెళ్లే దారిలో మన హనుమంతుడు టెంపుల్ అండి దర్శనం ఇస్తుంది. గోవిందరాజు టెంపుల్కి వచ్చాను. దర్శనం అయితే చాలా బాగా జరిగింది. ఎందుకంటే లోపలికి ఫోన్ అలౌ లేదు కాబట్టి ఈ బయట ఉన్న వరకే మీకు నేను చూపిస్తున్నాను అండి. ఇంకా గోవిందరాజ స్వామి టెంపుల్ దగ్గర నుంచి బస్ ఎక్కితే తిరుపతి బస్ స్టాండ్ మీదుగా మన స్వామివారి టెంపుల్ కి బయలుదేరుతున్నాం అండి. చూడండి ఆకాశం అసలు ఎలా ఉందో. 2 రోజులు కూడా ఫుల్ వాన్ అండి. సూర్యుడు అన్నది మనకి కనపడలేదు. కొబ్బరిగా కొట్టి అందరితో పాటు ఇంకా మెట్లు ఎక్కడం ప్రారంభించానండి. ఇక్కడ నుంచి చూడండి తిరుమల నడిచే దారి మొదలు అని ఉంది కదా, ఇక్కడ నుంచి ఒక్కొక్కటి చూసుకుంటా మనం బయలుదేరాం. మనకి ఆ సాష్టాంగ నమస్కారం దగ్గర గోమాతలు ఉన్నాయండి. గోమాతలు ఒకసారి దర్శనం చేసుకుని అలా బయలుదేరి గోపురం వచ్చామండి. మొదటి గోపురం అంటే రాజగోపురం అండి. ఈ రాజగోపురం నుండి అందరూ కర్పూరాలు వెలిగిస్తున్నారు, బొట్లు పెడుతున్నారు. మధ్యలో మనకి హనుమంతుడు ఆశీర్వదిస్తూ మన మెట్లెక్కే పక్కనే హనుమంతుని విగ్రహాలు కనిపిస్తాయండి. దారి పొడుగుతా మీరు ఒకసారి చూడొచ్చు. హనుమంతుడు మనల్ని ఎప్పటికప్పుడు రక్షిస్తూ ఉంటాడు ఈ కొండపైకి వెళ్లే వాళ్ళందరినీ. చూడండి అక్కడ నుంచి ఒక మైసూర్ గోపురం నుంచి స్టార్ట్ అవుతుంది. మళ్ళీ అప్పటికి 250 మెట్లు వచ్చేసాం మనం. ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళొచ్చండి. అలా కొంచెం దూరం లోపలికి వచ్చినప్పుడు జింకలు చూడండి మనకి చాలా దగ్గరలో కనిపిస్తున్నాయి కదా, అవి వాటి పని అవి చేసుకుంటున్నాయి. అలాగే మన పని మనం చేసుకోవాలండి. అంతేగాని వాటిని అల్లరి చేయడం, వాటిపై రాళ్ళేసి అనేది చేయకూడదు. అలా ముందుకు వచ్చేస్తే గజేంద్ర మోక్షం కనిపిస్తుందండి. మన గజేంద్ర మోక్షం ఒక్కసారి ఆయన దర్శనం కూడా చేసుకోండి. ఎందుకంటే మనం మెట్లెక్కేటప్పుడు పక్కన చిన్న అన్ని విగ్రహాలు కనిపిస్తూ ఉంటాయి. ఇలాగా ఇక్కడ నుంచి 680 మెట్లు రాజుబోలు మండపం అండి. ఈ రాజుబోలు మండపం నుంచి లోపలికి వచ్చిన తర్వాత యాలిక్కాయల మండపం కనిపిస్తుంది. 1150 మెట్లు యాలిక్కాయల మండపం. ఇక్కడ నుంచి స్టార్ట్ అయితే హనుమంతుడు మళ్ళీ మనకు దర్శనం ఇచ్చాడు. అడుగడుగున హనుమంతుడు మనకు కనిపిస్తూనే ఉంటాడండి, మనల్ని కాపాడుతూనే ఉంటాడు. అలా ముందుకు వెళ్తూనే ఉంటామండి. ఇంత వాన చూడండి, మెట్టు పైన వాన చూడండి మొత్తం తడిగానే ఉంది. అలా ఆఖరికి 1800 మెట్టు దగ్గరకు మనం వచ్చేసాము. స్వామివారిని ఒకసారి దర్శనం చేసుకోండి. చూడండి ఆఖరికి మళ్ళీ మనం గాలిగోపురం దగ్గరకు వచ్చేసామండి. గాలిగోపురం నుంచి స్టార్ట్ అవుతుంది. గాలిగోపురం దగ్గర లోపలికి వచ్చేసామండి. గాలిగోపురం దగ్గర అలా చూసుకొని ఒకసారి అన్ని ఇక్కడ నుంచి మనకి తినుబండారాలు కానీ ఇవన్నీ ఉంటాయండి. చూడండి ఒకసారి. చూడండి మాకు వాన పడుతూనే ఉంది. అక్కడ చిన్న చినుకున్నా కానీ మేము గాలిగోపురం దాటిన తర్వాత నుంచి ఫుల్ వాన అండి, జోరున వాన. జనాలు కొంచెం తక్కువగా ఉన్నా కానీ వాన పడుతూనే ఉంది. అలా అని చెప్పి ఎవరు నడక ఆపిన వాళ్ళు లేరండి. ఆ వానలో అయినా సరే తడుచుకుంటూ వెళ్తూనే ఉన్నారు. నేను కూడా అలాగే వాళ్ళతో అందరితో పాటు నేను కూడా ఆ వాన్ని ఎంజాయ్ చేస్తూ వానలో తడుచుకుంటూ ముందుకెళ్ళాను. చూడండి మనకి ఆఖరికి మన మార్గ మధ్యంలో బస్సులు వెళ్ళే రూట్ కనిపిస్తుంది కదండి, అక్కడ దాకా వచ్చాము. ఇక్కడ నుంచి మనకి ఇంకా అలా ముందుకు వెళ్తూనే ఉన్నామండి. చూడండి చక్కని వాతావరణం, చాలా చల్లగా ఉంది. వాన పడుతుంది. దైవానుగ్రహంతోనే దైవ దర్శనంతోనే జన్మకు సాఫల్యం. ఇంక మనకు మార్గ మధ్యలో ఉన్న హనుమంతుడి దగ్గరికి వచ్చేసామండి. ఇప్పటి వరకు హనుమంతు చూడగానే ఎక్కడ లేని కొండంత ధైర్యం వచ్చేసింది. అంత వానలో కూడా మనం తడుచుకుంటూ ముందుకు వస్తూనే ఉన్నాం. చూడండి ఒక్కసారి హనుమంతుడిని, ఆయన ఆశీస్సులు ఉండాలని చెప్పి ఆయన దగ్గర కూడా మనం దర్శనం చేసుకున్నాం. అందరితో పాటు మీరు కూడా దర్శనం చేసుకోండి. జై హనుమాన్, జై జై హనుమాన్. మనకు అక్కడక్కడ ఇక్కడ నుంచి ఇంకా చిరుతపులి దాటు ప్రదేశం జాగ్రత్త వహించండి అనే బోర్డులు కనిపిస్తున్నాయి కదండి. చూడండి. సో మనం అందరితో పాటు గుంపులుగానే వెళ్ళాలండి, సింగిల్గా వెళ్ళొద్దు. డోంట్ మూవ్ అలోన్, ఒంటరిగా వెళ్ళొద్దు, గుంపులుగా వెళ్ళండి. బోర్డులు కనిపిస్తాయండి. సో మనం కూడా ఒక్కడే ఉండకూడదండి, ఎందుకంటే అడవి ప్రాంతం కాబట్టి. అలా ముందుకు రాగానే లక్ష్మీ నరసింహస్వామి ఆలయం కనిపిస్తుందండి. అలా ఒకసారి స్వామివారిని కూడా దర్శనం చేసుకుని, సో మీకు లోపల స్వామివారిని చూపించట్లేదండి, ఎందుకంటే లోపల ఫొటోస్ నాట్ అలౌడ్ కాబట్టి బయట మాత్రమే నేను చూపిస్తున్నాను. కానీ మీరు వచ్చినప్పుడు దర్శనం చేసుకుని చక్కని అనుభూతిని అయితే పొందుతారు. ఒకసారి గుడి బయట ఎలా ఉందో మీరు ఒకసారి తిలకించవచ్చు. మనకు మార్గ మధ్యలో కనిపించే ప్రదేశాలని నేను మీకు ఒకసారి చూపించే ప్రయత్నం చేస్తాను. నరసింహస్వామి టెంపుల్ దిగి కింద నరక మార్గం వచ్చేసిందని. ఇక్కడ నుంచి మెట్లు ఉండవు, రోడ్డు మాత్రమే ఉంటుంది. మాకు ఫుల్ వాన కదండి. చూడండి పైనుంచి వాన ఎలా పడుతుందో, ఒక జల్లు పడుతానే ఉంది, వాటర్ కారుతానే ఉంది. అదే వానలో అందరూ వెళ్తున్నారు. అసలు చూడండి మాకు కొండ అనేది కనిపించట్లేదు. ఒక వాన తప్ప మనకేం కనిపించట్లేదండి, మంచు మాత్రమే కనిపిస్తుంది. మాకు దగ్గరున్న చెట్లు తప్ప దూరంగా ఉన్న ఏం కనిపించట్లేదు. చూడండి ఎంత మంచు, వాన అసలు మంచు రూపంలో ఎలా పరిగెడతా ఉందో చూడండి, ఎంత అద్భుతంగా ఉందో. చూడండి మేము అలా వెళ్తున్నంత సేపు వాన పడతానే ఉంది. ఇక ఆఖరికి ఇలా కొంచెం దూరం వచ్చిన తర్వాత మార్గ మధ్యంలో ఇక ఇలా
7 రాళ్లతో కూడిన కొంచెం విగ్రహాలు కలిగిన ఒక దేవుడి ప్రదేశం మనకు కనిపించింది. చూడండి, కొండను ఆనుకునే ఉంటుంది. ఒక 7 రాళ్ళు ఉంటాయి. ఒకసారి ఈయన గురించి మీకు ఎవరికైనా తెలిసినట్లయితే కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. ఎందుకంటే అసలు ఆ గుడి ఏంటి, అక్కడ ఎందుకు 7 రాళ్ళు ఉన్నాయి, ఆ దేవతలు ఎవరు, వాటి చరిత్ర ఏంటి అని చాలా మందికి తెలియదండి. చూడండి ఒకసారి అసలు చల్లని ప్రదేశం ఎలా ఉందో అక్కడ నుంచి చూస్తే చూడండి. ఒక్కసారి వాతావరణం ఎంత అద్భుతంగా ఉందో చక్కని అనుభూతి కలుగుతుందండి. మోకాళ్ళ మెట్ట గోపురం కాడికి వచ్చేసామండి. ఇక్కడ నుంచి అందరూ మోకాళ్ళ నడక నడుస్తారండి. ఇక్కడ నుంచి కొన్ని మెట్లు మోకాళ్ళ నడక నడిచి అలా పైకి వచ్చేసామండి. చూడండి అసలు వాన ఎలా పడుతుందో. ఇంకా మేము పైకి వచ్చే కొద్దికి వాన పెరుగుతూనే ఉందండి. అలా వాన పెరుగుతూనే ఉంది. శాంత పైకి వచ్చేసిన తర్వాత హనుమంతుడు మళ్ళీ చూస్తున్నారు కదండి. హనుమంతుడు మనకి మార్గ మధ్యంలో హనుమంతుడి విగ్రహాలు కనిపిస్తూనే ఉంటే హనుమంతుడు మనల్ని తోడు నీడై కాపాడుతూనే ఉంటాడండి. అందరూ ఒకసారి సాష్టాంగ నమస్కారం చేసుకుంటే పైకి వచ్చేసాం. పైకి వచ్చేసిన తర్వాత మన లగేజ్ కౌంటర్లో లగేజ్ పెట్టాం కదండి. ఇక్కడే అనమాట లగేజ్ కౌంటర్లో లగేజ్ తీసేసుకున్నాం. లగేజ్ తీసేసుకుని ఇంకా మనం ఫైనల్గా దేవుడికి తల ఇవ్వడానికి వచ్చేసామండి. చూడండి ఒక్కసారి మన తలనీళ్ళైతే స్వామివారికి చాలా సగౌరవంగా సమర్పించామండి. చాలా ఆనందం కలిగింది. ఇంకా అలా పైకి వచ్చామండి. అలా పైకి వచ్చి స్వామివారిని చూడండి. మనకి అన్ని టీటీడీ కళావేదిక. ఒక్కసారి వాతావరణం చూడండి ఎంత చల్లగా ఉందో. చక్కగా స్వామివారి దర్శనం కోసం చాలా మంది భక్తులు వెయిట్ చేస్తున్నారు. చూడండి అసలు ఎంత అద్భుతంగా ఉందో అసలు ప్రదేశం, చక్కని ప్రదేశం. అసలు నేను వెళ్ళిన టైంలో మాకు ఎండ అనేది తెలియదండి. వాన పడుతుంది, లేదంటే చల్లగా ఉంటుంది. చూడండి వాన కురుస్తుంది, కాసేపు కురుస్తుంది, ఆగుతుంది. అయినా కూడా జనాలు ఎక్కడ ఆగట్లేదు, వెళ్తూనే ఉన్నారు. ఇంకా అలా శ్రీవారి పుష్కరిణికి వచ్చాము. శ్రీవారి పుష్కరంలోనే స్నానం చేసామండి. చూడండి ఎంత అద్భుతంగా ఉందో. కోనేరు నీళ్లు చాలా అసలు నీళ్లు మన ఫేస్ మనకి కనిపిస్తుంది వాటర్లో, అంత స్వచ్ఛంగా ఉంటాయి. చూడండి గజరాజు వస్తున్నాడు మన కోసం. గజరాజు అందరిని ఆశీర్వదిస్తూ వచ్చిందండి. నేను కూడా గజరాజు ఆశీర్వాదం తీసుకున్నాను. చూడండి చాలా ఆనందం, సంతోషం వేసింది. అక్కడ నుంచి మన శ్రీ వరాహ స్వామి టెంపుల్కి వెళ్ళిపోయాము. జనాలు ఖాళీ లేదు, చాలా మంది ఉన్నారు. మనకు బయట ఎక్కడ జనాలు కనపడలేదు, కానీ టెంపుల్ దగ్గరకు వచ్చేసరికి అస్సలు ఖాళీ లేదండి. వానలో కూడా అలాగే ఉన్నారు, సన్న చినుకు పడతానే ఉంది. అలా ఆఖరికి మనం లైన్లోకి వచ్చాము. అక్కడ నుంచి వరాహ స్వామి టెంపుల్ దర్శనం చేసుకున్నామండి. చాలా అద్భుతంగా జరిగింది. అక్కడ నుంచి అన్నప్రసాదం మాతృశ్రీ వెంగమాంబ అన్న ప్రసాద కేంద్రంకి వచ్చామండి. చూడండి జనాలు చాలా మంది ఉన్నారు. ఇక అక్కడ నుంచి మనం కూడా లైన్ లో కాసేపు వెయిట్ చేసాము. కాసేపు వెయిట్ చేసిన తర్వాత అందరితో పాటు లోపలికి వెళ్ళిపోయాం. లోపలికి వెళ్ళగానే చక్కని ప్రసాదం పెట్టారండి. చూడండి తిరుమల క్షేత్ర చరిత్ర ఫొటోస్ ఎంత అద్భుతంగా ఉన్నాయో. ఒక్కసారి ఎవరైనా సరే విజిట్ చేయాల్సిన ప్లేస్ అండి. అక్కడికి లోపలికి వచ్చేసామండి. అన్న ప్రసాదం పెడుతున్నారు. చాలా అద్భుతంగా అంటే చాలా అద్భుతంగా ఉంది. ఇంకా అక్కడ నుంచి బయటకు వచ్చామండి. బయటకు వచ్చేసిన తర్వాత ఒక్కసారి చూడండి, మళ్ళీ నేను లోపలికి వస్తుంటే మళ్ళీ గజరాజులు దర్శనం ఇచ్చి మళ్ళీ చక్కని ఆశీర్వాదాన్ని అందించే అందరికీ. చూడండి ఎంత అద్భుతంగా ఉందో గజరాజులు, ఎంత అద్భుతంగా ఉన్నాయో. ఆ రాజసం ఉట్టబడుతుంది కదండి. ఓం నమో వెంకటేశాయ, ఓం నమో వెంకటేశాయ, ఓం నమో వెంకటేశాయ. అక్కడ నుంచి స్వామివారి టెంపుల్ కానీ బయలుదేరానండి. చూడండి ఇప్పటికే సాయంత్రం నైట్ 9 అయింది. ఇక్కడ స్వామివారి కోసం భజనలన్నీ ఏర్పాటు చేయడం జరిగింది. అందరూ చూస్తూ ఉన్నారు. ఒక పక్క చినుకులు పడతానే ఉన్నాయండి. ఇప్పుడు ఈ టైం ఇక్కడ నుంచి ఇంకా మన నడకదారి సర్వదర్శనంకి వెళ్ళే లైన్ల కోసం బయలుదేరాను. ఇప్పటికే టైం 9 అవుతుంది. సుపదం దగ్గర నుంచి ఇలా నడకదారి లైన్ల కోసం క్యూ లైన్లోకి వెళ్ళడానికి బయలుదేరానండి. వాన పడతానే ఉంది. అక్కడికి టోకెన్ తీసుకుని నేను లోపలికి వచ్చానండి. చూడండి జనాలు తక్కువ ఉన్నారు, కానీ మన అదృష్టం ఏంటంటే ఆ టైంలో మటుకి చాలా అంటే చాలా ఫ్రీగా ఉన్నాయండి లైన్లన్నీ కూడా. చూడండి అసలు నడిచిన వాళ్ళు నడిచినట్టే ఉన్నాం, నడుస్తూనే ఉన్నామండి. ఇక ఇక్కడ నుంచి మనం లోపలికి వెళ్ళిపోతున్నాం కదండి. లగేజ్ కౌంటర్లో పెట్టేసి వాళ్ళు తీసేసుకున్నారు. వాళ్ళు తీసుకున్న తర్వాత మళ్ళీ దేవుని దర్శనం అయిపోయిన తర్వాత మళ్ళీ మనం బయటకు వస్తామండి. నేను 9ంటికి లైన్లోకి పోతే నేను బయటకు వచ్చేసరికి 2 అయిందండి. ఒక 5 అవర్స్లో నేను బయటకు వచ్చేసానండి. ఇంకా బయటకు వచ్చి లాకర్ తీసుకుని బ్యాగులన్నీ లగేజ్ అంతా సామాను సరి చేసుకుని నిద్రపోయి మళ్ళీ వచ్చేసి హనుమంతుని ఆశీర్వాదం తీసుకుని, ఎందుకంటే నైట్ అవడం వల్ల నాకు హనుమంతు టెంపుల్ ఇవన్నీ క్లోజ్ చేసి ఉన్నాయండి. సో కాబట్టి నాకు అప్పుడు దర్శనం అందలేదు. కాబట్టి మళ్ళీ ఎర్లీ మార్నింగ్ లెగిసి రెడీ అయ్యి మళ్ళీ హనుమంతుని ఆశీస్సులు తీసుకుందామని వచ్చానండి. మెట్లెక్కేటప్పుడు అడుగున మనల్ని కాపాడి ముందుకు నడిపించిన హనుమంతుల వారి దర్శనం చేసుకుందామని వచ్చానండి. చాలా అద్భుతంగా జరిగింది. చూడండి ఒక్కసారి హనుమంతు టెంపుల్ ఎలా ఉందో. ఇక్కడ నుంచి చూడండి హనుమంతుల వారి ముందు నుంచి స్వామివారి టెంపుల్ ని చూడండి ఎలా ఉందో. చాలా అద్భుతంగా ఉంది. స్వామివారి సన్నిధిలో గడిపిన క్షణాలు చాలా మధురంగా ఉన్నాయండి. చాలా అద్భుతంగా అనిపించింది. చాలా అద్భుతం అంటే చాలా అద్భుతంగా అనిపించిందండి. చూడండి చక్కని వాతావరణం, చల్లని జల్లు కొడతానే ఉంది. ఇంకా అక్కడ నుంచి నేను ఇంకా బస్సు ఎక్కితే కిందకి వచ్చేసానండి. చూడండి అప్పటికి ఇది 2వ రోజు అయినా కానీ వాన కానీ అసలు ఏం మాత్రం తగ్గలేదు. ఫుల్ మంచుతో కూడిందని. చూడండి అసలు ఏం కనిపించట్లేదు. బస్సు డ్రైవర్ ఆయన ఎలా తోలుతున్నాడో ఆయనకి తెలియాలి. మన కిటికీలో కూర్చుంటే అసలు ఏం కనిపించట్లేదు. చూడండి అసలు అందరూ ఫోటోలు ఎలా తీసుకుంటున్నారు. అసలు ఏ మాత్రం మనకేం కనిపించట్లేదండి. అక్కడ నుంచి ఇంకా ముందుకు వచ్చేస్తే తిరుపతి
టు శ్రీశైలం అండి. ఇక్కడ నుంచి బస్సు దిగంగానే ఒక చిన్న గుడి ఉంటుందండి స్వామివారిది, శివాలయం. అక్కడ దర్శనం చేసుకుని ఎదురుగా చూస్తే మనకు అసలైన శ్రీశైలం మల్లికార్జున స్వామి కనిపిస్తాడు. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. కైలాసవాసి భగవాన్ శ్రీకాళహస్తీశ్వర శివ కరోతు నిత్య కళ్యాణం కరుణావర్ణాలయ. ఓం నమ శివాయ. చూడండి, ఇక్కడ నుంచి మనం శ్రీశైలం లోపలికి వెళ్తున్నామండి. అక్కడ నుంచి ఎంట్రన్స్లో ఉన్న రామేశ్వర స్వామికి మనం దర్శనం చేసుకున్నామండి. ఇక్కడ నుంచి ఇక మనం శ్రీకాళహస్తీశ్వర స్వామికి వచ్చాం. మీకు ఎక్కడైనా తెలుసు కదండి, లోపలికి ఫొటోస్ ఎలా ఉండవు, బయట మాత్రమే మనం కొన్ని విజువల్స్ తీసుకున్నాము. ఆఖరికి నాకు స్వామివారి దర్శనం చాలా అద్భుతం, అంటే చాలా బాగా జరిగిందండి. ఇంకా అక్కడ నుంచి మనకు బయటకు వచ్చేసి బయట ఉన్న స్వామివార్లు, మన శ్రీశైలంలో కొన్ని విగ్రహాలు ఉంటాయి, నింద ప్రతిష్ఠిత లింగం, స్వామివారి లింగాలు ఉంటాయి. వాటికి సంబంధించిన ఫొటోస్ అయితే మీకు చూపించగలుగుతుందండి. కానీ స్వామివారి దర్శనం కావాలంటే మటుకు మీరు శ్రీశైలం ఇచ్చేయాల్సిందేనండి. రాహుకేతు పూజా మండపం అండి. ఇది కూడా బయట ఉంటుంది, లోపల కాదండి. బయట ఉన్నవి మాత్రమే మనం ఫోటోలు తీసుకున్నాం, వీడియోస్ తీసుకున్నాం. మీరు కూడా ఒక్కసారి దర్శనం చేసుకోండి. చూడండి, అక్కడ నుంచి ప్రసాదం పెడుతున్నారు, ప్రసాదం తీసుకున్నాం. అక్కడ నుంచి అన్నదానం దగ్గరికి వెళ్ళి నైట్ 9:30 అవుతుందండి. ఆ టైంలో మనం అన్నదానం చాలా బాగా జరిగింది. అన్నం పరబ్రహ్మ స్వరూపం. చూడండి, ఇక్కడ శ్రీశైలంలో కూడా అన్నదానం జరిగింది. సో మేము కూడా అన్నదానం స్వీకరించాము, చాలా అద్భుతంగా జరిగిందండి. ఇంకా అక్కడ నుంచి శ్రీశైలం పరిసర వాసులు ఎలా ఉన్నాయో ఒక్కసారి చూడండి. అలా బయటకు వస్తే ఇదిగోండి, శ్రీశైలం వచ్చిన వాళ్ళు త్రినేత్ర పిలిగ్రిమ్స్ అమ్యూనిటీస్ కాంప్లెక్స్ అండి. అలా అన్నదానం జరిగిన వైపు నుంచి కిందకు వచ్చేస్తే మనం ఈ త్రినేత్ర యాత్రలో వస్తే సముదాయంలో మనం నైట్ ఉండాలనుకున్న ఉండొచ్చండి. ఎలాంటి ప్రాబ్లం ఉండదు. బాత్రూమ్స్ అవి కూడా అన్ని బయట ఉంటాయి. శ్రీకాళహస్తీశ్వర స్వామివారి దేవస్థానం సంబంధించిన పరిపాలనా భవనం అండి. శ్రీకాళహస్తి దేవస్థానం తిరుపతి. ఇది ఒక శ్రీకాళహస్తికి ఎంట్రన్స్ అవడానికి ఒక ఎంట్రన్స్ అండి. ఇది కూడా శ్రీకాళహస్తీశ్వర స్వామివారి దేవస్థానం. ఇంకా మన పిల్లల కోసం ఏమైనా కొనుక్కోవాలని ఏమైనా చేయాలని అన్ని చాలా అద్భుతంగా ఉంటాయండి. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. చూడండి, ఓం నమ శివాయ మనకి ఎంత అద్భుతంగా దర్శనమిస్తున్నారో. కన్నప్ప స్వామివారి టెంపుల్ దర్శనమిస్తుందండి. ఇక అక్కడ నుంచి మనం బయటకు వచ్చేసామండి. మేము వచ్చేసరికి చాలా టైం అయింది, నైట్ 10 అవుతుందండి, ఎవరూ లేరు. స్వామివారి టెంపుల్ క్లోజింగ్ టైము. చూడండి, అక్కడ నుంచి మనం బయటకు వచ్చేసాము. ఇది మనకు ఒక స్వామివారికి లోపలికి వెళ్ళడానికి ఒక ఎంట్రన్స్ అండి. ఇక్కడ కూడా మనకు బయట ఒక వినాయకుడి టెంపుల్ ఉంటుంది. ఓం గం గణపతియే నమః, ఓం గం గణపతియే నమః. మొత్తం మన శ్రీశైలానికి ఒక 4 ఎంట్రన్స్లు ఉంటాయండి. ఏ ఎంట్రన్స్ నుంచి అయినా మనం లోపలికి వెళ్ళొచ్చు. చతుర్ముఖ సూర్య భగవాన్ ఎంట్రన్స్ అండి ఇది ఒకటి. ఇక్కడ నుంచి చూడండి, బయట శ్రీ జల వినాయక స్వామివారి ఆలయం, దివ్య కైలాస గంగ స్నానఘట్టం అండి. మనం దివ్య కైలాస గంగ స్నానఘట్టం, అక్కడ నుంచి కూడా మనం స్వామివారికి లోపలికి వెళ్ళొచ్చండి. ఇక అక్కడ నుంచి అదే రోజు నైట్ మళ్ళీ మనం ట్రైన్ ఎక్కితే తెల్లారేసరికి మళ్ళీ విజయవాడలో ఉన్నామండి. చూడండి, కృష్ణానదిపై ఉన్నాము. లైవ్ చూసేసరికి విజయవాడ చేరుకున్నాం. ఆఖరికి దర్శనం తిరుపతి బయలుదేరిన కాడ నుంచి వచ్చేంత వరకు ఎలాంటి ఇబ్బంది అయితే మనకు కలగలేదండి. చాలా బాగా దర్శనం జరిగింది. ఓం నమో వెంకటేశాయ. ఇంకా విజయవాడలో బస్సు ఎక్కేసి మళ్ళీ మన పాలవంచ బయలుదేరామండి. చూడండి, మనకు వచ్చే దారిలో అమ్మవారి టెంపుల్. ఓం శ్రీ మాత్రే నమః, ఓం శ్రీ మాత్రే నమః. చూడండి, ఇంకా విజయవాడ అమ్మవారికి మన టెంపుల్గా తెలియలేదు, కానీ బయట నుంచి మన అమ్మవారి టెంపుల్ చాలా అద్భుతంగా కనిపించిందండి. విజయవాడలో బస్సు ఎక్కితే మళ్ళీ మన పాలవంచ చేరుకున్నామండి. మొత్తం 2 రోజుల సమయం. పాలవంచ నుంచి తిరుపతి, తిరుపతి నుంచి పాలవంచ జరిగిన ప్రయాణంలో చాలా అద్భుతంగా జరిగిందండి. స్వామివారు ఎలాంటి ఇబ్బంది లేకుండా మనకి ఆయన దర్శన భాగ్యాన్ని చాలా అద్భుతంగా కల్పించి మళ్ళీ చాలా క్షేమంగా ఇంటికి చేరుకునేలా చేశారండి. ఓం నమో వెంకటేశాయ, ఓం నమో వెంకటేశాయ, ఓం నమో వెంకటేశాయ.